బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా కుప్పంలో ముసుగు దొంగల హల్చల్ చేశారు. అర్ధరాత్రి కుప్పం పట్టణంలోని హెచ్పీ రోడ్డు సంచరించిన ముసుగు దొంగలను కాలనీ వాసులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ముసుగు దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా దొంగలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచించారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ శివకుమార్, చెప్పండి, అసలు ముసుగు దొంగలు ఎప్పుడు ఏ ప్రాంతంలో కనిపించారు? గుడ్ ఆఫ్టర్నూన్ ఇంద్రజ. చూసుకున్నట్లయితే ఒక కుప్పంలోనే కాదు, చిత్తూరు జిల్లా మొత్తం ముసుగు దొంగలు అలసట అయితే ఎక్కువైపోయింది. చిత్తూరు, పలమనేరు, కుప్పం ఏదైతే ఒక సరౌండింగ్ ఉందో ఆ సరౌండింగ్ లో మొత్తం ముసుగు దొంగలు అయితే అలసలు చేస్తున్నారు. అంటే పగటి వేళలో రావడం, ఎవరైతే ఇంట్లో లేకుండా ఉంటారో ఆ ఇంట్లో ఐడెంటిఫై చేసుకోవడం, నైట్ లో ఆ ఇంట్లో పైన దాడి చేయడం అనేది జరుగుతూనే ఉంది. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇదే అంశం పైన గత వారం రోజుల్లో 8 కేసులు అయితే నమోదయ్యాయి. చిత్తూరులో 2, పలమనేరులో 3, ఇంకా కుప్పంలో వచ్చేసి 4 కేసులు అయితే నమోదయ్యాయి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే వీళ్ళు బయట నుంచి వచ్చారా లేకపోతే అంతర్రాష్ట్ర ముఠారా, ఏ విధంగా చేస్తారు ఏంటి అనే అంశం పైన అయితే పోలీసులు అయితే నిమగ్నం అయ్యారు. ఇప్పటికే రీసెంట్ గా చూసుకున్నట్లయితే పలమనేరుకి సంబంధించి ఏదైతే సాయి గార్డెన్ సిటీలో ఉందో ఒకే ఇంట్లో దాదాపుగా వచ్చేసి 40 గ్రాముల బంగారు, 6 లక్షల డబ్బులు అయితే ఎత్తుకు వెళ్ళిపోయారు. దానికి సంబంధించి ఇప్పటికే సీసీ ఫుటేజ్ చూసుకున్నట్లయితే వాళ్ళు రాత్రి సమయాల్లోనే వస్తున్నారు. అంటే పూర్తిగా పగటి వేళల్లో వచ్చేసి ఎవరైతే ఇండ్లలో లేకుండా ఉంటారో ఆ ఇండ్లను పూర్తిగా ఐడెంటిఫై చేసుకోవడం, రాత్రి సమయాల్లో దోపిడీ చేయడం అయితే నాన్ స్టాప్ గా చేస్తున్నారు. ఇదే క్రమంలో కుప్పంలో కూడా చూసుకున్నట్లయితే నేను రాత్రి హెచ్పీ నగర్ కావచ్చు, డీకే పల్లి కావచ్చు, ఆ సమీపంలో 2 ఇండ్లలో అయితే దాడి చేశారు. అంటే పూర్తిగా ఏమంటే ఎవరైతే ఇండ్లు లేకుండా ఉంటారో, జనసందర్శనం తక్కువగా ఉంటుందో ఆ ఇండ్లని టార్గెట్ చేసుకునేసి పూర్తిగా ఈ దొంగతనాలు అయితే చేస్తున్నారు. దీనికి ఇప్పుడు సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. అంటే ఎక్కడైతే జరిగాయో దోపిడీలు అక్కడ పగటి వేళ ఎవరన్నా అనుమానాస్పదంగా తిరుగుతున్నారా, తిరిగే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అంశంపైన అయితే చూస్తున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు పకడ్బందీగా ఎవరైతే ఈ దోపిడీలు చేస్తున్నారో వాళ్ళని త్వరలో పట్టుకుంటామని చెప్పేసి కూడా హామీ ఇస్తున్నారు. మరి ముఖ్యంగా ఎవరన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు ఏదన్నా ఉంటే ఖచ్చితంగా పోలీసులకు ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైట్ శివకుమార్, ముందుగా వారిని ఎవరు గుర్తించారు దొంగల్ని? చూసుకున్నట్లయితే పలమనేరు సమీపంలో వచ్చేసి సాయి గార్డెన్ సిటీలో అయితే జరిగిన తర్వాత ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నారో ఆ ఇంట్లో వచ్చేసి 40 గ్రాముల బంగారు, 5 లక్షల డబ్బులు ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా చూసినట్లయితే వాళ్ళు ఫేస్ కి మాస్క్ వేసుకునేసి టార్చ్ లైట్ పట్టుకుని అయితే వచ్చినట్లయితే గుర్తించిన తర్వాత అదే టీమ్ కుప్పంలో కూడా నిన్న రాత్రి అయితే జరిగింది. అంటే ఎవరైతే వస్తున్నారో వాళ్ళు పగటి సమయాల్లో రావడము, రాత్రి సమయాల్లో దోపిడీ చేసుకోవడం అయితే చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ద్వారా అయితే దీన్ని ఐడెంటిఫై చేశారు. రైట్, పోలీసులు ప్రస్తుతం ఎలాంటి గాలింపు చర్యలు చేపడుతున్నారు? ఖచ్చితంగా పోలీసులు ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఇంట్లో లేకుండా ఉంటారో ఎట్లా బయట ప్రదేశాలకి వెళ్ళడం కానీ, విహారయాత్రలకు వెళ్ళడం కానీ, లేదా బంధువుల ఇంటికి వెళ్ళడం కానీ ఇట్లా వెళ్తున్నారో వారు పూర్తిగా వచ్చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఇంటిమేషన్ ఇవ్వాలి, వెళ్తున్నామని చెప్పాలని చెప్పి చెప్తున్నారు. ప్రతి ఇంటికి సీసీ కెమెరాస్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అదేవిధంగా ఏదైతే పోలీసులకు సంబంధించి సైరన్ ఉంటుందో ఖచ్చితంగా దాన్ని అమర్చుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. విలువైన వస్తువులు ఏదన్నా ఉంటే కూడా ఆ విలువైన వస్తువుల్ని పకడ్బందీగా దాచుకున్న తర్వాత అన్ని కూడా పోలీసులకు సమాచారం ఇచ్చేట్లయితే ఈ దోపిడీలు అరికట్టడానికి అవకాశం చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. థ్యాంక్ యూ.